నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కూటమిలో పార్టీలు మారుతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు మంత్రులు మారిపోతూ ఉంటారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం మారరు. ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా మద్దతిచ్చే పార్టీలు ఎన్ని మారినా ముఖ్యమంత్రి మాత్రం ఆయనే. సీఎం పదవిని ఆయన నుంచి లాగేసుకునేందుకు మద్దతిచ్చే ఏ పార్టీ ప్రయత్నమూ చేయదు. అసలు కొత్త పొత్తు కోసం సీఎం పదవి వదులుకోవాలన్న షరతే ఎవరూ విధించరు. సీఎం అంటే ఆయనే, ఆయనంటే సీఎం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా నేనే రాజు, నేనే మంత్రి, సర్వం నేనే అన్నట్టుగా చక్రం తిప్పుతారు నితీష్ కుమార్. ఆయనే ఇప్పుడు 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు నితీష్ ఇంత బలమైన నేతగా ఎలా ఎదిగారు? సరిగ్గా మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యతగా ఉంచేందుకు పనిచేసిన నితీష్ కుమార్ ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో 9వ బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. పల్టీరామ్ గా బీహార్ రాజకీయాల్లో గుర్తింపు పొందిన నితీష్ కుమార్ ఇన్నిసార్లు ఎన్డీఏ నుంచి మహాకూటమికి, ఆ కూటమి నుంచి మళ్లీ ఎన్డీఏకు జంపింగ్ చేయడానికి కారణమేంటి అంటే వచ్చే సమాధానం బీహార్ సీఎం పదవిలో కొనసాగడం. సీఎం పదవిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా నితీష్ రాజకీయాలు సాగుతున్నాయి. ఎవరు మద్దతిస్తారు, ఎవరు వైదొలుగుతారు, ఏ పార్టీ సిద్ధాంతమేంటి, ఏది భావ సారూప్యం ఉన్న పార్టీ, ఇలాంటి ఆలోచనలన్నింటికీ నితీష్ దూరం. తనను బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగించే పార్టీలేమిటి, వ్యక్తులెవరు, పరిస్థితులేంటి, ఇదొక్కటే నితీష్ ఆలోచన. తిమ్మిని బమ్మిని చేసైనా సరే సీఎం పదవి నిలబెట్టుకోవాలి. ఇదే నితీష్ అంతిమ లక్ష్యం. 2005లో రెండోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అప్పుడు ఆయన్ను చూసే ప్రజలు జేడీయూ బీజేపీ కూటమికి పట్టం కట్టారు. నిజాయితీ, సచ్చీలత, నిరాడంబరతకు అప్పుడు నితీష్ మారుపేరు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం, ఆయన పార్టీ నేతల అవినీతి, అరాచకాలు, ఆగడాలతో విసిగిపోయిన బీహార్ ప్రజానీకం నితీష్ లో ఓ గొప్ప రాజకీయ నేతను, భవిష్యత్తుపై నమ్మకాన్ని చూసింది. అందుకే 2005, 2010లో వరుసగా 2 సార్లు బీహార్ ప్రజలు జేడీయూను గెలిపించారు. నితీష్ కూడా 2005, 2010 మధ్య బీహార్ స్థితిగతులు మార్చడం ద్వారా, అభివృద్ధి రాజకీయాల ద్వారా ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నారు. కానీ 2010లో రెండోసారి గెలిచిన 3 ఏళ్ల తర్వాత నితీష్ కప్పదాటు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్డీఏకు దూరం జరగడం, 2014లో సీఎం పదవికి రాజీనామా చేయడం, తరువాత కూటమి మార్చి మళ్లీ సీఎం పదవి చేపట్టడం, చిరకాల ప్రత్యర్థి లాలూ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపొందడం, 2017లో మళ్లీ కూటమి మార్చి ఎన్డీఏలో చేరడం వంటివన్నీ నితీష్ ను పల్టీరామ్ గా మార్చేశాయి. మధ్యలో ఒక్క ఏడాది మినహా 20 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ 2020 నాటికి నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ ఓ రకంగా బీహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు అనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో జేడీయూ కన్నా ఆర్జేడీ, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సహజంగా ఎక్కువ సీట్లున్న పార్టీ సీఎం పదవిని స్వీకరిస్తుంది. తక్కువ సీట్లున్న పార్టీ ఉప ముఖ్యమంత్రి వంటి పదవులు తీసుకుంటుంది. కానీ విచిత్రంగా బీజేపీ నితీష్ కుమార్కే సీఎం కుర్చీ అప్పగించింది. దీనికి కారణం, ఒకవేళ తాము మద్దతివ్వకపోతే నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడన్న ఆలోచన. 2015లోనూ ఆర్జేడీ, కాంగ్రెస్ నితీష్ కే సీఎం పదవి వదిలేశాయి. అలా తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ నితీషే బీహార్ సీఎం పీఠంపై ఆసీనులయ్యారు. సీఎం పదవి అప్పగించినప్పటికీ 2022 నాటికి నితీష్ కు బీజేపీపై కోపం వచ్చింది. అమిత్ షా జోక్యం ఎక్కువైందని, తన పార్టీకి తక్కువ సీట్లు ఉన్నాయని, బీజేపీ మంత్రులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్న అనుమానం వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా కాంగ్రెస్, ఆర్జేడీలకు పొత్తు ప్రతిపాదన చేశారు. నిజానికి వారంతట వారే ప్రయత్నించినప్పుడు సీఎం పదవి కోసం పట్టుబట్టే పరిస్థితి ఉండదు. కానీ నితీష్ కుమార్ అలా కాదు. ఆర్జేడీ కన్నా తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ నితీష్ సీఎం కుర్చీలో తానే కూర్చోవాలనుకున్నారు.
ఆర్జేడీ కూడా నితీష్ డిమాండ్కు తలొంచక తప్పలేదు. సోనియా గాంధీకి స్వయంగా ఫోన్ చేసి మద్దతు పొందారు నితీష్. అలా 2022లో 8వ బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు మరోసారి సీఎం పదవి డ్రామాను రక్తి కట్టించారు నితీష్. ప్రతిపక్షాలు బీజేపీపై ఐక్యంగా పోరాడాలని నిన్న మొన్నటిదాకా చెప్పిన నితీష్ ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎం అయ్యారు. విచిత్రంగా ఎన్డీఏ కూటమికి దూరం జరగడానికి చెప్పిన కారణాలనే ఇప్పుడు చెబుతున్నారు. ఆర్జేడీ మంత్రులు మాట వినడం లేదని అంటున్నారు. కొత్త బంధం కోసం గతంలో కూటమి వదిలేశాను అని, కానీ పరిస్థితులు బాగాలేవని అందుకే రాజీనామా చేశాను అని చెబుతున్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో కలిసి పనిచేయడంలో తాను సమస్యలు ఎదుర్కొన్నాను అని, ఈ విషయాన్ని పార్టీ సభ్యులకు చెప్పినప్పుడు వారు రాజీనామా చేయాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తంగా 10 ఏళ్లలో 5 సార్లు, 2 ఏళ్లలో 2 సార్లు నితీష్ కూటమిల మధ్య జంపింగ్ చేశారు. और आज कुछ लोगों का हो गया, यानी हमारे यहाँ लाभे 8 लोगों का हो गया है वो, तो अब बाकी जो बचेंगे उसको बहुत जल्दी और काफी लोग। मैं मुख्यमंत्री हूँ और मेरे बाद 2 मुख्यमंत्री रहेंगे, एक सम्राट चौधरी जी और एक विजय कुमार सिन्हा। ఒకప్పుడు సచ్చిలుడైన నేతగా ఉండే నితీష్ ఈ జంపింగుల వల్ల పల్టీరామ్ అయిపోయారు. అయితే ఎన్నిసార్లు కూటములు వైఖరులు మార్చుకున్నా నితీష్ సీఎం పదవిని వదులుకునే పరిస్థితులు ఏర్పడడానికి కారణం, అలాంటి పరిస్థితులు వచ్చాయన్న సంకేతాలు వచ్చినప్పుడల్లా తెలివిగా కూటమి మార్చడం ఒకటైతే, 20 ఏళ్ల కాలంలో బీహార్ను ఆయన అభివృద్ధి చేసిన తీరు మరో కారణం. నితీష్ రాజకీయ అడుగులపై అందరికీ విమర్శలు ఉన్నప్పటికీ బీహార్ ముఖ చిత్రం మార్చిన నేతగా ఆయన చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరు. రాజకీయ చాణక్యం, ముఖ్యమంత్రిగా పనితీరు నితీష్ ను నిరంతర సీఎంగా నేనే రాజు నేనే మంత్రి తరహాగా మార్చేశాయని చెప్పుకోక తప్పదు. ఇండియా కూటమి నా అంచనాలు చేరుకోలేకపోయింది. అలాగే బీహార్ అధికార కూటమిలో పరిస్థితులు బాగాలేవు. అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో రాష్ట్ర స్థాయిలో, ఇండియా కూటమితో జాతీయ స్థాయిలో తెగతెంపులు చేసుకున్న తర్వాత నితీష్ కుమార్ చెప్పిన మాటలివి. పల్టీరామన్న విమర్శలు తీవ్రమైనప్పటికీ ఆయారాం గయారాం లానే నితీష్ను చూడాలని మల్లికార్జున ఖర్గే అన్నప్పటికీ ఈ పరిణామాలను అంత తేలిగ్గా తీసుకోకూడదు. నితీష్ వ్యవహారం మొత్తం ఇండియా కూటమిపై ప్రభావం చూపుతుంది. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీహార్ ప్రజల ఆలోచన తీరును కూడా మార్చవచ్చు. ఇలాంటి జంపింగ్ రాజకీయాలకు చోటివ్వకుండా ఒకే పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టే దిశగా బీహార్ ప్రజలు ఓటు వేసే పరిస్థితులు రావచ్చు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు కావాలి. 2020 ఎన్నికల్లో 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలవగా 74 స్థానాలతో బీజేపీ తర్వాతి స్థానంలో నిలిచింది. 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి లభించలేదు. 43 స్థానాల్లో గెలుపొందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ 2020లో ఓసారి, 2022లో మరోసారి, 2024లో ఇంకోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిన ఆర్జేడీ కానీ, తర్వాతి స్థానంలో నిలిచిన బీజేపీ కానీ ముఖ్యమంత్రి పదవికి నోచుకోలేకపోయాయి. కానీ 43 స్థానాలు మాత్రమే గెలిచిన జేడీయూ నేత నితీష్ కుమార్ మాత్రం మార్చి సీఎం పదవి చేపట్టగలిగారు. నితీష్ రాజకీయ చాణక్యతకే కాదు, బీహార్ రాజకీయాల వైచిత్రికి కూడా ఈ ఘటనలు నిదర్శనం. 20 ఏళ్ల కాలంలో ఒక్క ఏడాది మినహా మిగిలిన కాలమంతా నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి. అంతకుముందు 1990 నుంచి 2005 అంటే 15 ఏళ్ల కాలంలో ఒక్క వారం రోజులు మినహా మిగిలిన కాలమంతా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 35 ఏళ్ల కాలంలో బీహార్ రాజకీయాలన్నీ లాలూ కుటుంబం, నితీష్ కుమార్ చుట్టూనే తిరుగుతున్నాయి.
2005లో అధికారం కోల్పోయిన తర్వాత ఆర్జేడీ తిరిగి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. అలాగే 35 ఏళ్లుగా జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు పార్టీల నేతలు ముఖ్యమంత్రులయ్యారు. ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తరపున ఒక్క సీఎం కూడా 35 ఏళ్ల కాలంలో లేరు. దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల తరహాలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి అధికార పార్టీ మారడం బీహార్లో లేదు. తాము నమ్మిన నేతకు పలుమార్లు అవకాశం కల్పించడం బీహార్ ప్రజల లక్షణం. అయితే ఈ లక్షణాన్ని రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముందు లాలు, ఆయన కుటుంబం, తర్వాత నితీష్ బీహార్ను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరోసారి కూటమి కట్టిన బీజేపీ, జేడీయూ స్నేహాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీల మధ్య చిరకాల మైత్రి బంధమే ఉంది. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండనట్టే శాశ్వత మిత్రులు కూడా ఉండరు అని ఈ రెండు పార్టీలు నిరూపించాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ 2014లో నితీష్ కుమార్ ఎన్డీఏకు దూరం జరిగారు. అయితే 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నితీష్ సీఎం బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా అప్పటి ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేయాలని పార్టీ ఆదేశిస్తే నితీష్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు మాంఝీకి మద్దతిచ్చేందుకు బీజేపీ సిద్ధపడింది. అలాగే నితీష్ చిరకాల ప్రత్యర్థి పార్టీలైన జేడీయూ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మహాగఠ్ బంధన్ పేరుతో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని 2015 ఎన్నికల్లో గెలుపొందారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో విభేదాలు రాగానే నితీష్ కు బీజేపీ మద్దతిచ్చింది. 2020 ఎన్నికల తర్వాత కూడా ఆ పొత్తు కొనసాగింది. ఈ పరిణామాలన్నింటి తర్వాత 2022లో నితీష్ తెగదెంపులు చేసుకోవడం బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్డీఏ తలుపులు నితీష్ కు శాశ్వతంగా మూసివేయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది. కానీ 2 ఏళ్లలో పరిణామాలు మారిపోయాయి. దీంతో ఇప్పుడు ఎన్డీఏ తలుపులను నితీష్ కోసం మరోసారి తీయక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. జేడీయూ, బీజేపీ సహజ మిత్రపక్షాలని బీజేపీ అధినేత జేపీ నడ్డా అంటున్నారు. ఎక్కడి నుంచి వెళ్లానో అక్కడికే తిరిగి వచ్చాను అని నితీష్ కుమార్ అంటున్నారు. ఇక తానెక్కడికి వెళ్లబోను అని చెబుతున్నారు. బీజేపీ, జేడీయూ కూటమి తక్షణ లక్ష్యం బీహార్ లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం. 40 స్థానాలు తమ కూటమి గెలుచుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో కూడా తమ కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జేపీ నడ్డా. नीतीश जी एनडीए में वापस आए हैं, ये हम सब के लिए बहुत ही हर्ष का विषय है। प्रधानमंत्री मोदी जी के नेतृत्व में आने वाले समय में बिहार लोकसभा में स्वीप करेगा और एनडीए स्वीप करेगा और विधानसभा के चुनाव में भी एनडीए की सरकार बनना निश्चित रहेगा। नई सरकार एनडीए की बनी है। मुझे पूरा विश्वास है कि ये एक उज्जवल बिहार को बढ़ाने में सक्षम रहेगी। ఇండియా కూటమిపై ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ ఇదంతా ఆయారాం గయారాం రాజకీయాలని పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ, జేడీయూ కలిసి ఈ డ్రామా ఆడాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. इंडिया गठबंधन तोड़ने के लिए कोशिश पहले से चली थी, ये आज उजागर हो गया। आज तक हमको डार्क में रखे और इवन लालू प्रसाद जी को भी डार्क में रखे और सडनली उन्होंने अपना डिसीजन बोल दिया। डिसीजन तो पहले ही तैयार कर लिया था, तो ये हमको तो लग रहा था 5 दिन पहले ही मेरे को लालू प्रसाद ने कहा था ये तो छोड़ के चले जाएगा, लेकिन अपने को अपनी तैयारी करना है, हम लड़ते रहेंगे। తాను చెప్పింది చేస్తానంటున్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఆట ఇప్పుడే మొదలైందని 2024 ఎన్నికల్లో జేడీయూ తుడిచిపెట్టుకుపోతుందని తేజస్వి యాదవ్ చెప్పారు. ये 17 महीने में
जो काम हुआ है ऐतिहासिक काम हुआ है जो आज तक पूरे देश में नहीं हुआ है। और ये भाजपा और नीतीश जी की तो सरकार 17 साल भी रहे, तो 17 साल बनाम 17 महीने जो काम हुआ, एक विभाग में वर्ल्ड रिकॉर्ड बनाने का काम किया। एक थके हुए मुख्यमंत्री थे, उनको हम लोगों ने इतना काम करवाया, तो इतना काम तो हुआ ही है सारा। हम लोगों ने गठबंधन धर्म का जो है पालन किया है। अभी खेल शुरू हुई है, अभी खेल बाकी है, और मैं जो कहता हूँ वो करता हूँ। और आप लिख के ले लीजिए, जनता दल यूनाइटेड जो पार्टी है 2024 में ही खत्म हो जाएगी। అయితే తాజా పరిణామాల తర్వాత బీహార్ ప్రజల ఆలోచనల్లో మాత్రం మార్పు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా పదే పదే పార్టీలు కూటమిలు మార్చే అవకాశం లేకుండా ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టే దిశగా ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.